హే గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? గురూజీ గురూజీ ఎప్పుడు చూసినా బోరింగ్ ఇంట్రో అయినా, కొంచెం కొత్తగా ఇంట్రో వేయండి. ఓకే సాయి. పుర ప్రజలకి వినయ్ గారి స్వాగతం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయుంటది. బాబు సాయి ఒకసారి ఇంట్రో ఏసుకో అమ్మా. రేలా రేరేలా రేలా రేరేలా రేరేలా రేలా 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 రేలేలా రేలా రేలా రేలేలా రేలా రేలా రేలేలా కోయా రే కోయ్ కోయ్ కోయా హమారీ సంతమామ కోయ్ కోయ్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ రిలేటివ్స్. టైప్ 1 ఓవర్ యాక్టింగ్ మామ. ఈ మామ బేసిక్‌గా ఎలా ఉంటాడంటే భయ్యా, ఏదైనా ఒక చిన్న మ్యాటర్‌ని ఒలింపిక్ లెవెల్ ఇష్యూ లాగా చేస్తాడు. ఆయన స్టోరీలో ఆయనే ఎప్పుడూ హీరో అనమాట. ఈ మామ కోరికలు ఎలా ఉంటాయంటే, ఒక షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్ చేయాలని, డైరెక్టర్‌కి బ్రేక్ వస్తాదని, ఆడియన్స్‌కి హార్ట్ అటాక్ ఇవ్వాలని ఒక చిన్న ఇంకా ఆయన లైఫ్‌లో ప్రాబ్లమ్స్ అంటేనే సినిమాలో వచ్చే క్లైమాక్స్ సీన్‌లు లాంటివి భయ్యా. కానీ వాటికి ట్విస్ట్ ఏంటి, లాజిక్ కూడా ఉండదు భయ్యా. ఇంకా టైప్ 2 రిచ్ బట్ స్టింజీ అత్త. దీన్నే మనం పెట్టగోడ అత్త అనేసి కూడా చెప్పుకోవచ్చు. ఇంకా తిను ఎలా ఉంటుందంటే 50 lakhs వర్త్ గోల్డ్ వేసుకుంటుంది. కానీ ఎప్పుడైనా తన బర్త్డే వచ్చిందనుకోండి, మనము పార్టీ అడిగామనుకోండి, 10 రూపీస్ చాక్లెట్ ఇచ్చేసి పక్కే మనకి పెట్టేస్తుంది అనమాట. ఇంకా అత్తగారి పర్స్ అంటే డోరేమోన్ పాకెట్ లాంటిది అనమాట. అది అందరికీ కనిపిస్తుంది, కానీ అది ఎప్పుడూ ఓపెన్ అవ్వదు. గదికి ఏసీ ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా సాలిడ్గా ఉంటుంది. కానీ పిల్లల్ని ఐస్ క్రీమ్ షాప్కి మాత్రం తీసుకెళ్ళడం మాత్రం వేస్ట్ ఆఫ్ మనీ అంటుంది. నాకు తెలిసి మీ రిలేటివ్స్లో కూడా ఇలాంటి పర్సన్ ఉంటుంది. ఉంటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా టైప్ 3 అడ్వైస్ ఫ్యాక్టరీ బాబాయ్. ఈ బాబాయ్లు ఎలా ఉంటారంటే, లైఫ్లో తను ఏమీ అచీవ్ చేసి ఉండరు, కానీ వీళ్ళు మాత్రం అందరికీ ఫ్రీ అడ్వైజులు ఇస్తుంటారనమాట. బేసిక్గా అయితే మనం గూగుల్లో ఏదైనా మనకి డౌట్స్ ఉంటే క్వశ్చన్ని సెర్చ్ చేస్తే అది ఆన్సర్ ఇస్తుంది. కానీ ఈ బాబాయ్ ఎలా ఉంటారంటే, మన ఆన్సర్కే క్వశ్చన్ అడిగే టైప్ అనమాట. ఇంకా ఈ బాబాయ్ కొట్టే సెల్ఫ్ డప్ ఎలా ఉంటుందంటే, నేను టాపర్ని, నేను స్కూల్లో అంటే టాపర్ని అనేసి అయితే చెప్పుకొని తిరుగుతుంటాడు. కానీ అతను రిజల్ట్ కార్డ్ చూస్తే మాత్రం జిరాక్స్ పేపర్ కన్నా ఎంటీగా ఉంటుంది. ఇలాంటి బాబాయ్లు మీ ఇంట్లో కూడా ఉంటారు. ఉంటే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టైప్ 4 వచ్చేసి ఓవర్ యాక్టివ్ కజిన్. వీడిని ఇంకో పేరుతో పిల్లాలి అంటే ఎనర్జీ బాంబ్ అనేసి అయితే చెప్పుకోవచ్చు. వీడైతే ఎలా ఉంటాడంటే, 5 మినిట్స్ కూడా కూర్చున్న సీట్లో కూర్చోకుండా అవతల వాళ్ళని ఫుల్ ఆఫ్ ఎనర్జీతోని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. ఇంకా ఈ కజిన్ అంటారా, వైఫై రూటర్ లాంటాడు. ఎప్పుడు కూడా ఆఫ్ అవ్వడు, కానీ సిగ్నల్ మాత్రం రాంగ్ ప్లేస్ లోపలే వస్తుంటుంది. ఈ కజిన్ గారు కూడా సేమ్ ఇలానే ఉంటారండి. ఇప్పుడు 5th టైప్ అండి. వీళ్ళు వచ్చేసి విలేజ్ సీసీ కెమెరా అనమాట. ఈడేంటి విలేజ్ సీసీ కెమెరా అన్నాడు అనేసి మీరైతే అనుకోవచ్చు. నాకు తెలిసి ఇలాంటి క్యారెక్టర్లు మీ ఇంట్లో కానీ మీ పక్కింట్లో కానీ ఉండే ఉంటారు. వీళ్ళు ఎవరో కాదండి, గాసిప్ ఎడిక్టెడ్ పిన్ని. వీళ్ళు ఎలా ఉంటారు అంటే, మన పిన్ని కానీ గాసిప్ చేయడం స్టార్ట్ చేసిందే అనుకో, ఆ పిన్ని ముందు ట్విట్టర్ కంపెనీ కూడా క్లోజ్ అయిపోద్దండి. అలా ఉంటారనమాట వీళ్ళు. ఈ పిన్ని గాసిప్లు ఎలా ఉంటాయంటే, మీరు పొరపాటున ఈ పిన్నికి FBI జాబ్లో కానీ పెట్టాలి, కానీ చేసిన క్రైమ్స్ కన్నా చేయకుండా ఉన్న క్రైమ్స్నే రిపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియోలో నేను ఇంకా ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.